గణేష్ గారు వయసులో మాతో పోలిస్తే చాలా చిన్నవాడు, 35 సంవత్సరాల వయసు. ఇతను గత 15 సంవత్సరాల పైగా ముస్లిం క్రైస్తవులకు ఎదురొట్టి ప్రాణాలకు తెగించి పోరాడి వారు ఎక్కడ పడితే అక్కడ చర్చలు పెడుతుంటే కట్టనివ్వకుండా పోలీసులతోటి కలెక్టర్లతోటి పోరాడి కోర్టులో కేసులు పెట్టించుకున్నా కూడా ఎక్కడ కూడా తొడగకుండా పెడగకుండా నా ధర్మాన్ని నేను రక్షించుకోవడం కోసం అవసరమైతే ఈ యొక్క ధర్మ పరిరక్షణలో నా యొక్క ప్రాణాలను కోల్పోవడానికైనా సిద్ధమే, కానీ నేను ఎక్కడ ఆగలో తగ్గలో చెప్పినటువంటి యొక్క మన వేద పాఠశాలకి బ్రాహ్మణుడి దగ్గరికి బ్రాహ్మణుడు కానివాడిని తీసుకొని వచ్చారు అంటే అతనికి ఎంత విలువ ఉందో, మన హిందూ ధర్మానికి ఇతని యొక్క అవసరం ఎంత ఉందో మనం గుర్తించాలి. అలాంటి వాడు గణేష్ని 4 మాటలు మాట్లాడతాం. మాట్లాడతా నేను మాట్లాడకపోతేనే మీరు ప్రాబ్లం. మాట్లాడతాను. జై శ్రీరామ్. మీరందరూ పెద్దవారు, నేను మాట్లాడాను. ఇలా ఇస్కాన్లో చూశాను, తర్వాత మళ్ళీ చూడటం. మీరు బయట అనేక రకాలుగా మన సనాతన ధర్మంపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒకరు బ్రహ్మకుమారీస్ అని చెప్పి శివలింగాన్ని పెట్టి శివుడిని చూపించి హిందువుల్ని శివాలయానికి రాకుండా దేశంలో ఇప్పటి వరకు 4 కోట్ల మంది హిందువుల్ని శివాలయానికి రాకుండా దూరం చేశారు. నేను అడ్డుకొని వాళ్ళని తరిమేయగలను, కానీ శివుడి గురించి చెప్పగలను గొప్ప వ్యక్తులు లేరు. అలాగే లాహరి కృష్ణ అని మరో సంస్థ ఉంది. కృష్ణుని చూపించి విష్ణు భక్తుల్ని విష్ణువుకు దూరం చేసే కార్యక్రమం. ఇలా మన మీద పిరమిడ్స్ అని, సత్యధర్మ కేంద్రం అని, బ్రహ్మకుమారీస్ అని 13 సంస్థలు పనిచేస్తున్నాయి. వీళ్ళందరూ కూడా మనకులాగే బొట్టు పెట్టుకుంటారు, మన మధ్య తిరుగుతారు, కానీ సనాతన ధర్మం హిందూ ధర్మానికి మన వాళ్ళని మనకు దూరం చేసే కార్యక్రమాలు. మన కళ్ళ ముందు మాత్రం ముస్లింలు క్రైస్తవులు మాత్రమే కనిపిస్తారు. వాళ్ళు నేరుగా సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి కనిపిస్తారు. మనలో ఉండి పనిచేస్తున్నవి 13 సంస్థలు ఉన్నాయి. అంటే మనం ఇవన్నీ మీకు ఎందుకంటే ఒకనాడు అయోధ్య కాశీ కూల్చేటప్పుడు కొన్ని వేల మంది బ్రాహ్మణులు చంపేశారు. ఇంకోసారి చనిపోవడానికి మనం సిద్ధంగా లేము. ఇంకో దేశం పారిపోవడానికి మన దగ్గర ఏమీ లేదు. ఈ దేశం మనది, మన పూర్వీకులు అందించినటువంటి ఆస్తి ఇది మనకి. మనం ఎక్కడికి వెళ్ళిపోం. ఈ దేశాన్ని మనం కాపాడుకుంటాం. ముస్లిం అయినా క్రైస్తవ అయినా ఎవరైనా సరే వాళ్ళు అద్దెకి వచ్చిన వాళ్ళు నచ్చితే ఇక్కడ ఉండాలి, నచ్చకపోతే దేశం విడిచి వెళ్ళిపోవాలి. వాళ్ళకంటూ అనేక దేశాలు ఉన్నాయి, మనకంటూ ఉన్నది ఒక దేశమే. శ్రీకృష్ణుడు తిరిగినటువంటి నేల ఇది. అటువంటిది ఈ దేశాన్ని, ఈ సంస్కృతిని మనం కాపాడుకోవాలి. ఏ ఒక్క వ్యక్తి నిర్లక్ష్యం చేసినా దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటాం. రాష్ట్రమంతా తిరుగుతూ ఉంటాను. ఒక గ్రామం వెళ్ళినప్పటికీ ఆ గ్రామంలో 9 సెక్షన్లు ఉన్నాయి. పురాతనమైనటువంటిది, ఒక చరిత్ర కలిగిన రామాలయం ఉంది ఆ గ్రామంలో. బ్రాహ్మణులు ఆ కుటుంబం తినడానికి కూడా రోజుకెళ్ళని పరిస్థితి. రాముడికి దేవుడు పెట్టి ఏదో ఉపయోగిస్తున్నారు, లేకపోతే లేదు. వాళ్ళు చూస్తే కలర్ నీలాంటి అసలు ఏం పరిస్థితి ఇలా వచ్చింది, ఏమైందంటే ఆయన ఒకటి చెప్పారు. 35 సంవత్సరాల కిందట ఎవడో అడ్రస్ లేనివాడు ఊరిలోకి ఇచ్చిన బ్యాగ్ వేసుకుని సైకిల్తో వచ్చాడంట. దేవుడిని నమ్ముకుంటే మీ అందరూ బాగున్నారని చెప్పి ఈయన ఆ రోజు ఆయన్ని ఊరిలోంచి తరిమేస్తే బాగున్నాం, మనకు జాలి ఉంది కదా హిందువులకి, ఫోన్లే పడేదో పథకానికి వచ్చాడని చెప్పి విడిచిపెట్టాడు. ఒక్కడు వచ్చి ఊరందరినీ మతం మార్చి 9 సెక్షన్లు నిర్మించాడు. 35 ఏళ్ల తర్వాత కొడదామంటే బ్రాహ్మణుడు దెబ్బకు లేవు, నువ్వు అన్ని మూసుకొని లేకపోతే ఊరు వదిలిపో అన్నాడు. మన ఊరు ముస్లింలకు వచ్చినోడు మన మీద ఎంతవరకు వచ్చాడు. మన ఊరు, మన రామాలయం అంటే మనం ఎంతవరకు ఉంచాలి అంతవరకే ఉంచాలి. మేము చేయగలిగింది మేము చేయగలం. నా మీద 32 కేసులు పెట్టారు. భగవంతుడు ఉన్నాడు. అలాగే మీకు తెలిసింది 10 మందికి తెలియజేయాలి. మన సనాతన ధర్మం ఎంత గొప్పది అనేది నేను చెప్తే వినరు, మీరు చెప్తేనే వింటారు. అది మీరు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
జై శ్రీరామ్.